హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కీర్తన 50:16 భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా నిబంధనని నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసేమ కదా. నీవు నా మాటలు నీ వెనుకకు తోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీపించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలని నోరు తెలిచెదవు. నీవు నాలుక కపటము కల్పించుచున్నది. నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌననై ఉంటిని. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాపం తప్పు చేస్తున్నావు. భక్తిహీనులతో, పాపులు వేరండి, భక్తిహీనులు వేరు. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? ఒకప్పుడు భక్తిగా ఉండి, ఒకప్పుడు బాప్తిసం పొంది, ఒకప్పుడు ప్రార్థన చేసి, కొద్ది రోజులు మంచిగా ఉండి, తర్వాత మెల్లమెల్లగా ప్రార్థన మానేసి, బైబిల్ మానేసి, చర్చి మానేసి, భక్తి జీవితంలో జారిపోయిన వాళ్ళు ఎవరన్నమాట వాళ్ళు? భక్తి పేరుకు భక్తి ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి కానీ దాని శక్తిని వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దొంగను చూసినప్పుడు నీవు నా మాటలు నీ వెనుకకు తోసివేస్తున్నావు. భక్తిహీనుడికి దేవుని వాక్యం తెలుసా తెలీదా? నా మాటలన్నీ నీకు తెలుసు కానీ నా మాటలకు నువ్వు లోబడవు. నా మాటలు నువ్వు నమ్మవు. నా మాటలు నువ్వు వీపెనక్కి తోసేస్తున్నావు. ఏంటంటే కొన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు పిల్లల్ని రే 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 ఉండ్రా 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 అంటే అని వెళ్ళిపోతాడు చూడండి. అంటే అమ్మ మాటను ఏం చేశాడన్నమాట, నన్ను ఉండ్రా ఉండ్రా అంటే నువ్వు పాపా అని వెళ్ళిపోతుంటాడు కదా. అలాగే దేవుడు పిలుస్తూ ఉంటే సరే 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 అని ముందుకు వెళ్ళిపోతాడు చూడండి. వాడు ఏం చేస్తాడు అన్నమాట, దేవుని మాటలో తోసేస్తాడు. ఆయనకి దేవుని చిత్తం లేకుండా, దేవుని సందులో ప్రార్థన చేసుకోకుండా, దేవునికి ఇష్టం లేని పనులు, ఇష్టం లేని స్థలాలకు వెళ్ళేవాడు దేవుడిని ఏం చేస్తాడండి, తోసేస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. యేసుప్రభు వాక్యం వినే వాళ్ళకి తెలుసు, సినిమాలు, సారాయి, అబద్ధాలు అన్నీ తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? దొంగను చూసినప్పుడు నీవు వానితో నువ్వు దొంగతనం చేయట్లా. నువ్వు దొంగతనం చేయకూడదని తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళరా, నేను చూస్తుంటా, ఎవడన్నా వస్తే చెప్తా అని ఇంకొకటి పంపించావు దొంగతనానికి. ఇంకొకటి దొంగతనం చేస్తుంటే నువ్వు కావలి కాస్తున్నావు. నువ్వు ఎవడవే? దొంగతో పాలు కాస్తుడైన వాడు ఎవడో దొంగే. ఒకరు అబద్ధం చెప్తే నువ్వు అన్నావు అనుకో, నువ్వెవరు అన్నమాట, నువ్వు అబద్ధికుడివే. ఏంటంటే దొంగతో నీవు ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యమో, నువ్వు విచారం చేయటం లేదు కానీ వ్యభిచారం చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, వ్యభిచారం చేసే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నావు, వ్యభిచార కార్యాలు చూస్తున్నావు. చాలామందికి పాపం చెయ్యటం కంటే పాపం చూస్తానికి ఆశపడుతుంటారు. పాపం చేయడానికి భయపడతారు కొందరు, చూసి ఆనందించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకని వ్యభిచారపు బొమ్మలున్న ఇంటర్నెట్ కానీ, సినిమాలు కానీ, దృశ్యాలు కానీ దేవుని బిడ్డలు చూడకూడదు. దావీదు అలాగే చూసి పాడైపోయాడు. పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుంటే పక్కింటి సైనికుడు భార్య, ఒక అమ్మాయి కూడా కాదు ఆమె, ఒకని భార్య ఆమె స్నానం చేస్తుంటే చూశాడు. తన బతికంతా నాశనం చేసుకున్నాడండి. జీవితం అంతా మచ్చలు అయిపోయింది దావీదు జీవితం. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. తలంపులతో వ్యభిచారం చేస్తే 1 వంతు శిక్ష, నువ్వు క్రియల్లో వ్యభిచారం చేస్తే 2 వంతుల శిక్ష. ఎందుకంటే నువ్వు చెడిపోవటమే కాక ఏం చేస్తున్నావు, నువ్వు మరొక మనిషిని చెడగొడుతున్నావు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. వాడు సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. చూడండి, ఈ రోజున ఎవరితో పడితే వాళ్ళతో ఎకిలిగా మాట్లాడతాం,
మోహపు తలంపులు కలిగి ఉండటం, చెడ్డ పనులు చేయటం, కామకార్యాలకు చోటు ఇవ్వటం, కామ ఇచ్చలకు చోటు ఇవ్వటం సరదా అనుకుంటున్నారేమో. అది కాదు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల అతని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని ఒడి కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో భార్యతో ఆనందించడానికి బదులు పొరుగువారి భార్యను పొరుగువారి భర్తను ఆశించటం, తప్పైన వ్యామోహాలు పెట్టుకొని కుటుంబాలలో శాపగ్రస్తులవుతున్నారు. ఈ రోజున దేవుడు వేశ్యాంగులను వ్యభిచారులను తీర్పు తీర్చక మానడు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గొంట. యెహోవా శాపమునందిన వాడు అందులో పడతాడు. లోతైన గొయ్యిలో పడ్డాడు బయటికి రాగలటా? బయటికి రావడానికి ముక్కి మూలిగి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరింత దిగిపోతాడే కానీ బయటికి రాలేడు. జాగ్రత్త. శరీరం దేవుని ఆలయమై ఉన్నది. మీ శరీరం దేవుని నిమిత్తమే కానీ జారత్వము నిమిత్తమో కాదు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని తెలీదా? దేవుని ఆలయం పరిశుద్ధం. ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీకిష్టలుగా మమ్మల్ని చేయి నాయన. అవునయ్యా, మా పాపం వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నామయ్యా, రోగాలు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన. మా పాపాలు క్షమించు. మా శరీరాలను స్వస్థపరచు. మా సంకటాలను కుదుర్చు. మాకు సమాధానం దయచేయము. మాలో ఉన్న శాపాన్ని తీసివేయి. మేము చేసేదంటూ ఆశీర్వాదం చూడటానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమ
హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే